అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి 'కుందేళ్ళు ఏనుగుల మంద' అనే కథను వినేద్దాం. అనగనగనగా ఒక అడవిలో ఒక ఏనుగుల గుంపు ఉంటుంది. వాటికి చతురతంతుడు అనే ఒక పేరు గల ఏనుగు రాజుగా ఉంటుందన్నమాట. పాపం ఒక సంవత్సరం వానలు లేక చాలా కరువొస్తుంది. ఆ అడవిలోని చెరువులు అన్నీ ఎండిపోతాయి. పాపం వాటికి తాగడానికి నీళ్లు కూడా సరిగ్గా దొరకవన్నమాట. పాపం ఇదంతా చూసి ఏనుగుల రాజు చాలా బాధపడతాడు. సరే, తర్వాత మర్నాడు తన పరివారాన్నంతా పిలిచి చెప్తాడు. ఏనుగులారా, ఈ అడవిలో ఒక మడుగుంది. దాని నిండా నీరుంది. మనం అక్కడికెళ్ళి మన దప్పిక తీర్చుకొని ప్రాణాలు కాపాడుకుందామని చెప్పి అంటుంది. మిగతా ఏనుగులన్నీ సరేనంటాయి. ఇంకా ఆ చతురదంతుణ్ణి అనుసరిస్తూ ఆ మడుగుకి చేరుతాయన్నమాట. పుష్కలంగా నీరున్న ఆ మడుగును చూడగానే తనవి తీరా కేరింతలు కొడతాయి. కడుపు నిండా నీరు తాగుతాయి, ఆటలాడతాయి. సాయంత్రం కాగానే తిరిగి తమ ప్రదేశానికి వెళ్తాయన్నమాట. కానీ దురదృష్టవశాత్తు ఆ మడుగులో కుందేళ్ళు ఉంటాయి. పాపము ఈ కుందేళ్ళు ఆ ఏనుగుల కాళ్ళ కింద పడి చనిపోతాయన్నమాట. కొన్నిటికి గాయాలవుతాయి. ఇదంతా చూసి మిగిలిన కుందేళ్ళు సమావేశం అవుతాయి. ఇక రోజు ఇలా ఏనుగుల మంద దాడి చేస్తే తమకు పుట్టగతులుండవని గ్రహిస్తాయి. తమ ప్రాణాన్ని నిలుపుకోవడానికి తక్షణ కర్తవ్యం ఏమిటని చర్చించుకుంటాయి. కొన్ని కుందేళ్ళు మడుగు విడిచిపెట్టి వేరే అడవికి వెళ్దామంటాయి. కానీ ఆ కరువు కాలంలో వేరొక అడవిలో ఉన్న మడుగులో కూడా నీరుంటుందని ఖచ్చితంగా తెలియదు కదా అని అనుకుంటాయి. కానీ ఇది సరైన నిర్ణయం కాదని ఊరుకుంటాయి అన్నమాట. చివరికి ఒక గట్టి దూతను గజరాజు వద్దకు పంపుదామని నిర్ణయించుకుంటాయి. లంబకర్ణుడు అనే ఒక తెలివైన కుందేలును దూతగా ఎన్నుకుంటాయి. అది ఎంతో సంతోషిస్తుంది ఆ కుందేలు. ఆ దూత కుందేలు ఏనుగులు వచ్చే దారిలో కాపు కాస్తుంది. కొంత సమయం నిరీక్షించాక ఏనుగుల గుంపు మెల్లగా రావడం కనిపిస్తుంది. ముందు గజరాజు, ఆ వెనుక మిగిలిన ఏనుగులు వస్తుంటాయి. దూత కుందేలు గట్టిగా ఇలా అంటుంది. ఓ గజేంద్ర, తిరిగి వెళ్ళిపో అని చెప్పి అంటుంది. కుందేలు మాటలు విన గజరాజు కోపంతో ఇలా అంటుంది. ఏమో కుందేలా, ఎంత ధైర్యం నీకు? ఈ గజరాజు చతురదంతుడిని తిరిగి పొమ్మంటావా అని చెప్పి అరుస్తుంది. అందుకు కుందేలు తీయగా ఇలా అంటుంది. కోప్పడకండి గజేంద్ర, నా పేరు లంబకర్ణుడు. నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. ఈ మడుగున ఉన్న కోనంతా మా కుందేళ్లది. మా కుందేళ్ల రాజు చందమామ. ఆయన ఈ కోనకు అధిపతి. మీ రాక ఆయనకి నచ్చలేదు, కోప్పడ్డారు. అందుకే చంద్రుడు నన్ను దూతగా పంపాడు అంటుంది. మీ రాజు ఎక్కడా అని ప్రశ్నిస్తుంది గజరాజు. అదిగో ఆ మడుగులోనే ఉన్నాడు. ఆయన ధ్యానంలో ఉంటాడు, మాట్లాడడు అంటుంది దూత కుందేలు. గజరాజు మడుగు వద్దకు వెళ్ళి అందులోకి తొంగి చూస్తుంది. ఆ రోజు అప్పటికే పొద్దుగూకడం వలన చంద్రుడి ప్రతిబింబం మడుగులో కనిపిస్తుంది. చంద్రుడి ప్రతిబింబాన్ని చూసిన గజరాజు వణికిపోతాడు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన మందతో అక్కడి నుంచి పారిపోతాడు. దూత కుందేలు లంబకొండుడి తెలివికి మెచ్చుకుని సన్మానిస్తారు కుందేళ్ల సమూహం. కాబట్టి తెలివితేటలతో బలమైన శత్రువుని కూడా జయించవచ్చు అన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.